ఏపీ రాష్ట్రంలో మార్కాపురం 10 నెలలుగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల. ప్రభుత్వం రోడ్డున పడుతున్న విద్యార్థులను పరీక్షలకు కూడా అనుమతించిన ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యాలు. మార్కాపురంలో ఇందిరా ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం ఫీజులు కట్టలేనిదే నెపంతో విద్యార్థులకు హాల్ టికెట్ ఇచ్చేందుకు నిరాకరణ. దీంతో పరీక్ష రాయలేకపోయిన సుమారు 100 మందికి పైగా ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు. మాకు ఫస్ట్ ఏం చెప్పారంటే జాయిన్ అయ్యేటప్పుడే యూనివర్సిటీ ఫీజు మీరు కట్టుకోవాలి, జేవిడి పడితే మాత్రం మీరు కట్టాలి, అంతే, అంతకు మించి మీరు ఎక్కువ అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు, మీకు ఎటువంటి ప్రెజర్ పెట్టమని చెప్పారు. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఏమైనా ప్రెజర్ చేస్తున్నారంటే 1 lakh కడితే తప్ప మేము మీకు హాల్ టికెట్స్ ఇయ్యము అని చెప్పారు. సర్లే అని చెప్పి ఇస్తారేమో అని చెప్పి 10:30 వరకు వెయిట్ చేస్తాం. అయినా కూడా వాళ్ళు రెస్పాండ్ కావట్లేదు. సార్ వాళ్ళు అయితే అస్సలు రెస్పాండ్ కావట్లేదు. ఇప్పుడు మాకు 2 పరిష్కారాలు కావాలి. ఓటీ ఎగ్జామ్ ఉంది మాకు, ఇప్పుడు దానికి పాస్ చేపిస్తారా ఒకటి, లేదంటే మనం లోపలికి ఇన్వాల్వ్ చేపిస్తారా 2, అంతే సార్. మాకు సబ్జెక్ట్ ఫెయిల్ అయినట్టు ఇంకా మాకు సొల్యూషన్ కావాలి సార్. అంటే చదువుకుంది వేస్ట్ ఆబ్సెంట్ అయినట్టు సార్. గవర్నమెంట్ అమౌంట్ పడి మేము కట్టుకోకుండా ఉంటే మా తప్పు ఉండేది సార్. దాని అమౌంట్ పడుకోకుండా మమ్మల్ని అడుగుతున్నారు, పేరెంట్స్ కి ప్రెజర్ పెడుతున్నారంటే మేమేం చేయలేము సార్ దానికి.